రేపు ముక్కోటి ఏకాదశి అండి. శుక్రవారం 10 జనవరి 2005. ప్రతి ఒక్కరండి ఈ పని చేయండి. మీరు ఇంట్లో ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, మనస్పర్ధలు ఉన్నా సరే, ఆ రోజు గుడికి తప్పకుండా వెళ్ళండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు పుట్టిన నుంచి ఎన్ని పాపాలు చేశారో తెలియదు, ఎన్ని అబద్ధాలు చెప్పారో తెలియదు. ఎన్ని పాపాలు చేసినా మీరు తొలగిపోవాలి అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఆ శివపార్వతుల్ని గుడి చుట్టూరు 108 సార్లు తిరగండి. శివ 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 అంటూ ఆ శివపార్వతుల్ని గుడిని తిరగండి. మీకు ఎన్ని సమస్యలున్నా తొలగిపోతాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళండి. శివపార్వతులు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీరు చేసిన పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు 78% తొలగిపోతాయి. 3% ఎందుకు తొలగిపోవంటే, మీరు ఎవరినైనా చంపినా, కత్తితో పొడిచినా ఇలాంటివి ఉంటే మటుకు ఖచ్చితంగా మీ కర్మను మీరు అనుభవించాల్సిందే. అది మటుకు ఖచ్చితమండి, అది మటుకు వాస్తవం. అది మీరు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మీరు ఖచ్చితంగా అనుభవించాల్సిందండి. శివుడి అనుగ్రహం, పార్వతి అనుగ్రహం కూడా కలుగుతుంది. మీరు ఆ శివపార్వతుల అనుగ్రహం కలగాలి అంటే ముక్కోటి ఏకాదశి రోజు శివుని గుడికి వెళ్ళి 108 సార్లు శివ 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 అంటూ మీరు గుడి చుట్టూరు ప్రదక్షిణలు చేయండి. మీరు చేసిన పాపాలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి. ఈ కథను విన్న వారికి వైకుంఠం దారి విముక్తి చెందును కాక. తదాస్తు.